నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారిని నమ్మకముగా ఉండను. ప్రతి ఇల్లును ఎవరైనాను ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎందుకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హులుగా ఎంచబడను. ముందు చెప్పబోయే సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇల్లు చెప్పుచున్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించుగాక. భవిష్యత్తు కాలంలో సర్వాధికారులు ప్రభుత్వ పరిశుద్ధులని వేలకు దూతల చేతను అలాంటి మనం చేతను మహిమ నిత్యము పాడబడుతున్న మా దగ్గర తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి స్తోత్రములమైన గడిచిన దినములు సమయములు నిమిషములు మమ్మల్ని క్షేమంగా నెమ్మదిగా కాపాడిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా ప్రభు యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి నీ కుమారుడు నా తండ్రి మరి వారిగా చేర్చి నా తండ్రి నేను ఆరాధించుటకు ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బంధువులు నైనా మరొక సమయం దీవించినందుకు స్తోత్రములైనా వాళ్ళు గమ్మస్థానాలు చేసిన విధానం బట్టి స్తోత్రములు, ప్రయాణం బట్టి తోడుగుండు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు నాయన. మరి అందిని బట్టి భార్యను బట్టి నాయన మరి అక్కల భావం బట్టి నా ప్రభా అక్కకి బావకి ఇచ్చిన కుమారులను బట్టి స్తోత్రములు చెల్లించింది. నా ప్రభా మరి మొదటి కుమారుడికి నైనా వివాహం జరిగి నైనా పిల్లలతో నైనా ఇచ్చిన విధానం బట్టి స్తోత్రములు, 2 కుమారుని బట్టి స్తోత్రములు నైనా. ఆ పిల్లల్ని ఏ రేపు పెంచడానికి నీకు భార్యను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. జ్ఞానంలో దయచేయండి. మరి నా ప్రభా వివాహం జరగనేంటున్నా కూడా నా తండ్రికి నడుపుతున్నారు. నా ప్రభా మరి క్షేమశక్తిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో కూడా సహాయం దయచేయండి. ఈ యొక్క ఇల్లుని నాయన పునాది నాయన వదులుకొని ఈ యొక్క నా ప్రభావం మన కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు నేను ఏది కలవకుండా నా తండ్రి సహాయం దయచేసి ఈ యొక్క రీతిగా అలంకరించుకున్న ఈ రూపంలో నైనా నివాసం చేసిన నీ బిడ్డని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నా ప్రభు యొక్క ఈ రూపంలో ఏ కార్యములు జరుగుతున్నావో సమృద్ధిగా సహాయమును సమకూర్చి సహాయం దయచేయండి అయ్యా. నీకే స్తోత్రములనైనా. తండ్రి లేనప్పటికైనా నా తండ్రిగా ఉండి ఈ బిడ్డలకి జ్ఞానములతో నైనా నడిపించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క చక్కటి గృహం కట్టుకొని నా ప్రభు యొక్క గృహాల్లో వీళ్ళు నివాసం చేస్తున్న నాయన నీ బిడ్డనే నాయన నీ కృపలో బలపరిచే వాళ్ళ కష్టాజీవితంలో నన్ను ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రములు. ఏదో పక్షంలో యోజ్యపడుతున్న దేవా మరి నీ బిడ్డ పక్షం నుండి నేను మరి కుమారుడు కూడా తల్లి మాటకు లోబడి నన్ను జీవించిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆనందం ఉండలేకపోతే నా తండ్రి నా పెద్ద బావుడు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి విషయాన్ని మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. గోపాల్ భార్యని బట్టి దీవించి ఆశీర్వదించింది. ఈ ఆరాధన అంటే నీ కృపలో బలపరిచి నడిపించమని రానైనా నీ బిడ్డల్ని నైనా సకాలానికి నడిపించి మహిమ పొందమని ఈ గృహంలో ఏ కార్యం జరిగినట్టులో మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతిదీ సహాయం దయచేయమని ఒక్క వాక్యం చెప్పినట్టుగా అక్కడ నాకు దూరంగా ఉండి మాట్లాడి మహిమ పొందమని చేరొచ్చిన మాకందరికీ వినగల చెవులు గ్రహించగల మనసుని మాకందరికి దయచేయమని నా ప్రభుడు క్రీస్తున్నామని అడిగి వెళ్తుంటున్న పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగం మీరందరూ కూడా విన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
1 నుంచి 7 వచనాలు చదివితే, ప్రతి ఇల్లు దేవుడి చేతన కట్టబడుతుంది, కట్టిన వాడు దేవుడి అంటారు. కీర్తన కూడా 127లో కూడా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం ఏమంట వ్యర్థం. అంటే మన యొక్క కష్టార్జితం వ్యర్థం కాకుండా ఉండాలనే ఇలాంటి ఇంటి ప్రతిష్ట. దేవుడు ఇచ్చిన ఇల్లు కాబట్టి దేవుడికి మహిమకరంగా ఈ ఇంటిని ప్రత్యేకించి ప్రతిష్ఠించాలన్నమాట. ఇంటి ప్రతిష్ట అంటే అది ఉంటే చిన్న చిన్న కార్యక్రమం కాదు. ఆ ఇంటిలో నివాసం చేసే వాళ్ళకు క్షేమము, సంతోషము, సమాధానము, అభివృద్ధి, ఆనందము, ఆరోగ్యము, ఇన్ని విధాలుగా సంపూర్ణత 7 విధాలుగా 7 ఆశీర్వాదం పొందుకోవడం కోసమే చాలా మంది ఇంటి ప్రతిష్టలు చేస్తారు. అన్యులు ఇంతగా చేయరు, ఒకే ఏదో ఒక గొడవను వదిలించేసి అలాగా చేసి తెలుపుతారు. కానీ వాక్యం చెప్పేది అనేది ఉండదు. ఇక్కడ మన దేవుని యందు భయభక్తి గల బిడ్డలైతే దైవికమైన విధానంలో వాక్యంలోని సత్యాన్ని తెలుసుకొని దేవునికి మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క చిత్తం అయింటుంది. అందుకనే అన్నాడు కదా, యేసు మీద లక్ష్యం ఉంచుడే అన్నారు. వాళ్ళు దేవుడి మీద లక్ష్యం ఉంచినారు కాబట్టే ప్రార్థనతో మేము ఇంటి ప్రతిష్ట చేయాలి మేడం అన్నారు. నేను కొంచెంసేపటి వరకు ఒప్పుకోలేదు, లేదేమో టైం లేదు నాకు, మీరు ముందు చెప్పాలి అది ఇదన్నా. మళ్ళీ వెంటనే శ్వేత, తర్వాత వీళ్ళంతా సుహాసిని కాదు అక్కడ పేరు శిరోమణి, తర్వాత అహల్య, వీళ్ళందరూ నా స్టూడెంట్స్ కాబట్టి నా స్టూడెంట్స్ కదా ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విద్యార్థులు అంటే నేను వాళ్ళు నా సొంత పిల్లలాగే చూసుకున్నాను. అందుకని వాళ్ళు నా పిల్లల గృహం అయితే నేను పోతాను కదా. అలాగా దేవుడు కూడా మనం దేవుడి పిల్లలం. మన దేవుడి పిల్లలు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడే మనకి గృహాన్ని ఇచ్చారు. గృహములు, విత్తములు, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, తర్వాత సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క స్వాస్థ్యం అంటారు. అంటే వీరిద్దరు కష్టపడి పొదుపు చేస్తేనే ఇది ఇల్లు అవుతుంది. ఊరికనైతే ఇల్లు కాదు. ఇప్పుడు నీ పేరేం కదమ్మా? రహేలమ్మ. రహేలమ్మ జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలే ఇల్లు కట్టదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇల్లు సరిగా కట్టలేకపోతున్నా అక్కడ స్త్రీ ప్రార్థనతో చాలా ఉంటది. ఆ ఇల్లు కట్టకపోవడానికి కారణం స్త్రీ యొక్క మరి మెలకువ, జాగ్రత్త, పొదుపు. స్త్రీ చేస్తేనే, పురుషులు ఎక్కువగా పొదుపు చేయరు. నేను గుర్తుపెట్టుకోండి. పొదుపు చేసినా ఖర్చు చేసినా స్త్రీ ప్రాధాన్యత ఇళ్లలో ఎక్కువ ఉంటది. ముఖ్యంగా స్త్రీ పొదుపు చేసిందంటే అది ఎప్పటికైనా పొదుపే. అంటే భర్తతో చెప్పి పొదుపు చేయడం నేర్పిస్తారు అనమాట. చూడ మనం వెయిట్ చేసుకోకూడదు, మనకి ఇల్లు కావాలా, అనవసరంగా మనం రెంట్కి ఇచ్చి డబ్బులు అన్నిలకు ఎందుకు అలా ఇలాగా. అందుకే దేవుడు మరి రాహేలుకు జ్ఞానం ఇచ్చినాడు. రాహేలుకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఆమె భర్తతో కలిసి ఈ చక్కటి గృహాన్ని కట్టుకున్నారు. అయితే ఈ గృహం కట్టుకున్నారే కానీ ఈ స్థలము వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యం. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు లైఫ్ లో మర్చిపోకూడదు. రాహేల్ కానీ నీ పేరు ఏంటన్నా? అంజి. అంజి అవును బాగుంది కదా మీరు. అదే ఈ రహేలు అంజి తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోకూడదు. రహేలు తల్లిదండ్రులు మర్చిపోకూడదు, నీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. నువ్వు కూడా రహేలు అత్త మామ అంటే నీ సొంత తల్లిలాగా భావించాలా. అలాగే అంజి కూడా వాళ్ళ అత్త మామ అంటే తల్లిదండ్రులాగా. అంటే మీ అత్త మామకు నువ్వు ఎలా చూస్తావో నీ తండ్రి కూడా అలాగే చూడాలి. మీ తల్లిదండ్రులు ఎలా చూస్తావో అత్త మామ కూడా అలాగే చూడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పని మీరు ఎప్పుడైతే చేస్తారో తదనంతరం ఏమైందంటే మీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. ఇది బాగా మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదట మీరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి. అది దేవుడి యొక్క ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలో అది చాలా దేవుడికి ఇష్టమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి అంతకంటే ముందుగా తండ్రి గౌరవించి కంటే ముందు దేవుని గౌరవించాలి. ఇది హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలిసి మీరు దేవుని గౌరవించాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు బట్టలు అవి ఏమేమి పెట్టారు కదా, వాటికంటే ముందే కదా ఇప్పుడు ప్రార్థన తయారు. హల్లెలూయా. అది తర్వాత ముందు దేవుని ఆయన గణపరిచే వాళ్ళని అంట దేవుడు కూడా గణపరుస్తాడు. అదే నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను అన్నాడు. వాళ్ళు ఊరికే ప్రార్థన చేసుకోకుండా మా అమ్మ నాన్న బట్టలు పెట్టి ఇంకా పెద్దలకు ఆడపిల్లలు బట్టలు పెట్టి తిండి పెట్టి పోదాంలే అని కాదు. దేవుడి రాజ్యం భోజనము పానం కాదనింది. రోమాలో తేజగా 14వ అధ్యాయంలో రాయబడింది. దేవుడి రాజ్యం భోజనం పానం కాదు కానీ పరిశుద్ధాత్మ ఏందని ఆనందం. అంటే ఇప్పుడు నాకంటే ముందే పరిశుద్ధాత్ముడికి వచ్చాడు.
నేను దేవుని అడుగుతాను, దేవా ఇంటికి వెళ్ళాలా వద్దని ముందే అడుగుతాను. అడిగిన తర్వాత వచ్చే వీళ్ళతో అదే మాట్లాడుతున్నా, నేను దేవుని అడుగుతున్నా మాట్లాడుతున్నా. వెంటనే దేవుడు వెళ్ళమని చెప్పినందుకే వచ్చినాను నేను దగ్గర. హల్లెలూయా. అంటే దేవుడు వీళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఆసక్తి కలిగి ఉండాలన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఆయన యేసు మీద లక్ష్యం ఉంచినారు, వీళ్ళు దేవుడి మీద లక్ష్యం ఉంచినారు కాబట్టి దైవజనులను ఆహ్వానించినారు. దేవుడి ఇళ్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్టు ఇప్పుడు ఈ ఇళ్లంతట్లో కూడా నివాసం చేసే వాళ్ళు నమ్మకంగా ఉండాలి. ఏం రహల్ నమ్మకం అంటే దేవుడి పైన నమ్మకాన్ని మర్చిపోదు. ఎప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన కొద్దిగా మేము వచ్చినా రాకపోయినా, నువ్వు వంట చేసినా, నీ భర్తకు బాగాలేకపోయినా, నీ అత్తమామలకు అనారోగ్యంలో ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రతి మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా వాళ్ళ సంతోషంలో పాల్పంచుకోవాలా, బాధలో కూడా పాల్పంచుకోవాలి. రెండు విధాలుగా ఇంట్లో మనం ఉన్నామంటే అన్ని విషయాల్లో కష్ట సుఖముల యందు ఆమె తోడుగా ఉండేదే భార్య. భార్య అంటే ఎంత ఇదిగా తోడు నీడగా ఉండేది భార్య. భర్త అంటే భరించేవాడు. అలాగనే భార్య సుఖ దుఃఖంలో కూడా భరించేవాడుగా ఉండాలి. అంతేగాని భార్య దాన్ని చిన్న చూపు చూడడం కాదు, అలా చేయకూడదు. అందుకే ఇక్కడ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఒక భర్తగా నమ్మకత్వాన్ని, ఒక భార్యగా నమ్మకత్వాన్ని, అలాగనే మీ పిల్లలు కూడా తల్లిదండ్రులకు నమ్మకంగా విధేయత కలుగు. నమ్మకత్వం చాలా చాలా ప్రాముఖ్యం. ఈ నమ్మకత్వంలో ఫస్ట్ తయారీ మనం దేవుని పైన నమ్మకం ఉంచాలి. అప్పుడు మీ యొక్క కొరత ఇంతే కాదు, ఇంకా మీరు పైన వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నానాటికి ఎదిగే జీవితమే దేవుడు ఇస్తారు కానీ తరిగే జీవితం ఇవ్వరు. ప్రతి ఇల్లు ఎవరైనా ఒక చేత కట్టబడను, సమస్తంలో కట్టిన వాడు దేవుడే. ఇప్పుడు మీరు ఎంత కట్టినా కూడా మీకు దేవుని సహాయము, దేవుని అవసరం తోడుగా ఉండకపోతే కట్టారా? కట్టలేరు. అంటే దేవుని జ్ఞానం ఇస్తారు. అన్ని ఎక్కడెక్కడ ఏమేమి అమర్చుకోవాలా, ఎంత గౌన్లు అయినా కూడా ఏమి కలర్స్ వేయాలా, ఎక్కడ సెల్ఫీలు పెట్టాలా, అన్ని ఆ జ్ఞానం. తర్వాత దేవుని భయభక్తి గల పిల్లలు అయితే ఇల్లు అంట రమ్యమైన వాటితో నింపబడతా అంట. చూడండి, మందిగా ఎక్కడ ఏం పొందలేదు. ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మంచి అవసరాలు కదా. మనకి ఏం అవసరాలో అవి దేవుడికి మరి పెద్ద రిచ్ అని కాదు, అవసరమైన వాటిని దేవుడు నమ్మిస్తారు. టీవీ ఉంది కదా అని సినిమాలు సీరియల్ చూడొద్దండి. మరి చెప్తున్నారు దాచుని బాగా, అప్పుడు మీ పిల్లలు ఆస్వాదించబడతారు. తర్వాత చూడండి ఎంత చక్కగా ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టవాడు, సమస్యలు కట్టిన వాడు దేవుడే. ఇంతకంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ ఘనతకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబోడు సంగతులను సాక్షార్థంగా మోసే పరిచాడుపై దేవుని ఇళ్లలో నమ్మకమైన వాడు ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మీ ఇంటి మీద దేవుని కృప ఉంది. దేవుని యొక్క కరుణా హస్తం, దక్షిణ హస్తం, ఆయన దైవల హస్తం, ఆయన కనికరం గల హస్తం, ఆయన కుడి హస్తం, ఆయన గాయపడిన హస్తం మీ ఇంటిపైన ఉండాలని రక్తం నోపించాడు. ఇక్కడ గొడవలే రక్తం కాదు. ఎవరి రక్తం ఉంది ఇక్కడ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? యేసు రక్తం. చాలా మంది ఇంటి ప్రశ్న ఊరికి వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ నేను అలా చేయను, అయిపోయిన తర్వాత మీరు చూపిస్తాను. దేవుని యొక్క రక్త నిబంధనతో ఇది కట్టబడింది. అందుకని ప్రతి దానికి దేవుని రక్తాన్ని పూయాలి. ఆ రక్తమే నూనె. ఎందుకంటే ద్రాక్షారసము ఏసయ్య ఏం చేశాడంటే నీళ్లగా ఉన్న దాన్ని రంగు రుచి వాసన లేదు కానీ దాన్ని ద్రాక్షారసంగా చేశాడు. ఆ ద్రాక్షారసమే క్రీస్తు రక్తం నిబంధన అన్నాడు. అలాగే మనం నూనె అభిషేకానికి గుర్తు. అభిషేకించబడిన ఆ నూనెను తండ్రి అయిన దేవ ఇది క్రీస్తు రక్తంగా మార్చాలంటే రక్తంగా మారుస్తాడు. ఆ ఏసయ్య గొర్రె రక్తము గడప కమ్ములు, పై కమ్ము, నిలువ కమ్ములకు పోయాలి. ఇంటి పరిస్థితిలో చాలా మంది చేయరు కదా, పోయాలి. నేను ఏ ఇంటి ప్రతిష్ట మీద ఖచ్చితంగా చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత చేస్తాను. దాని ద్వారా లోపలికి వచ్చుచున్న వారికి వెళ్ళుచున్న వారికి అది ఆశీర్వాదం. తర్వాత మనం చూస్తే ఈ యొక్క లూకా సువార్తలో కూడా అన్ని ఆ 4 సువార్తల్లో అక్కడ మనం చూస్తే పాపాత్ముడైన స్త్రీ, మగ్దలేనే మరియ, తర్వాత లాజరు అక్క అయినటువంటి మరియ, వీళ్ళు ముగ్గురు అత్తరు గుడ్డిని అక్కడ కలగొట్టారు. అంటే ఇంటిలో నీ హృదయం తగ్గేలా నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అత్తరు గుడ్డి పలగొట్టినా ఇల్లంతా ఏమైపోయింది? అత్తరు వాసన. ఏమైపోయింది? ఇల్లంతా అత్తరు అంటే మంచి స్మెల్. ఆ అత్తరు వాసనకు మిగతా వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు ఈ బాబు వచ్చి చెప్పేసరికి అది ఒక వాసన. ఈ వాసన నేను ఇలా కనిపించాను. అత్తమ్మకు ఉన్న కళలు వచ్చి చూడాలి. ఎంత ప్రేమ మీ మీద. అమ్మాక కూడా ఏదో పెట్టింది సుజాత, అఖిల్ ఉన్న కళగా అదే దేవుడు కూడా. దేవుని కూడా నాకు ఆ పనులున్నా ఈ పనులు ఉండొచ్చు మేబీ, కానీ కొన్ని విషయాలకు ఉన్న కళల్లో పోనాలి. కొన్నింటి ముందే చెప్తే బాగుంటుంది అని చెప్పాలి. కాబట్టి ఈ సమయం ముందు ఈ ఇంటి పైన దేవుడి యొక్క హస్తం ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి దయ ఉంది, దేవుడి కనికరం ఉంది.
దేవుడు మిమ్మల్ని కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన రక్తంలో చూపించి ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఇల్లు దేవునికి మహిమకరమైన ఇల్లుగా, రక్షణార్థమైన ఇల్లుగా, దైవజనులు ఆహ్వానించే ఇల్లుగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, అనేకులకు ఉపయోగకరమైన ఇల్లుగా మరి రాహేలును, అంజుని, వారి తల్లిదండ్రులను, వారి ఆడపడులను దేవుడు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన. ప్రేమగల ప్రభా, మీరు మరొకసారి వందాల స్తుతులు స్తోత్రం చెల్లించు. మీరు ఎంత గొప్ప దేవుడు, కనికరం తండ్రి. మీ కనికరంతో ఈ యొక్క అంజి అసలు కష్టపడుతూ మీరు దీవించినారు ప్రభా. మీరు దీవించినారు కాబట్టి మేము ఇక్కడికి రాగలిగినాం దేవా. మీరు పంపగానే మా తల్లి మేము వచ్చాం తండ్రి. మీరు పంపకపోతే మేము ఎక్కడికి ఎంత అడిగినా కూడా వెళ్ళలేము దేవా. ఇది ప్రతి ఒక్కరు గ్రహించడానికి మీకు రాయించారు. మీ కనికరం ఈ ఇంటి మీద ఉంచారు. వారి కష్టాలు దీవించి ఇంత మాత్రం కానీ ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలని మేము ఆశపడుతున్నాం. వారి కష్టాలను వారి పిల్లలు దీవించండి, జ్ఞానాత్మక నింపడి ప్రభా. సమస్తము పరిశుద్ధపరచండి. పరిశుద్ధ జలతో, శుద్ధ జలతో ఇంటిని శుద్ధి చేసి ఇంటి మీద ప్రతి విధంగా అంధకారం వచ్చే శరీరంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శాపాన్ని విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. పునాదులను మాత్రమే మీరు తాకమని ప్రార్థిస్తున్నామయ్యా. రాత్రి జరగబోయే ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా మీ సన్నిధిగా తోడుగా ఉంచమని మమ్మల్ని మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ తండ్రి, కుమార, ఏకదేవ జీవనలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఏవైనా పెద్ద ఆశీర్వాదం రాహేలు పైన, అంజు పైన ఉంచిన వారందరికైనా కృపలించమని రచయిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందుండే మా తండ్రి, నీ నామం పరిశుద్ధం గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా దోషులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనపై తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెనలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దీవెనలు ఏవైనా పెద్ద ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, అంజుకి, రాహేలుకు, ప్రత్యేకంగా వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వాళ్ళ రక్షకులకు అందరికీ కూడా మేము మెండైన సమాధానం ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏంటి దేవుని మహిమకరమైన ఇల్లుగా, దేవుడికి ఆశీర్వాదకరమైన ఇల్లుగా, మరి అనేకులకు రక్షణను పంచిపెట్టే గృహంగా, ఆతిథ్యం ఇచ్చే గృహంగా, ఈ ఇంటిలో ఉండే వారికి క్షేమము, నెమ్మది, సమాధానం, అభివృద్ధి నజరేయును దయచేయండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన సంతోషం, సమాధానం, సమృద్ధి, స్వస్థత. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన విడుదల, విమోచన, విశ్వాసం, వినయం, విజయం. నజరేయుని యేసు నామములో సంపూర్ణమైన జ్ఞానం, బలం, శక్తి, మహిమ, ఘనత, ప్రేమ, పరిశుద్ధత, ప్రభావం, ఐశ్వర్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు కనికరించి వారి తల్లిదండ్రులు వారందరి కష్టార్జితం ప్రభావం ఈ ఆహార పదార్థంలో నజరేయుని యేసు నామం, యేసు రక్తం, పరిశుద్ధ ఆత్మ గుణకరిస్తుంది. నామం పేద విధిస్తుండగా ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, సమాధానం కలుగజేసి ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకు, విధురాలకు, లేదా దైవచంద్రకు నగరం ఎక్కడెక్కడో మారుమూల గ్రామంలో చేసిన చెప్పులు ఆహారం విదేశాలకు మీ సెలవు దయచేసి ఈ యొక్క గృహంలో దాన్ని విన్నాన్నట్టు మీరు ఎల్లప్పుడూ సమృద్ధైన దేవ జీవితాన్ని దయచేసి వేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.